ఆపండి. మెర్సీ ఫర్ నోన్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ కూడా బానే ఉంది. ఇక సిరీస్ చూసాక నాకైతే నచ్చలేదు. మెర్సీ ఫర్ నోన్ టైటిల్ చూసి ఫుల్ పవర్ఫుల్ గా ఉంది. ఇక సిరీస్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటదేమో అనుకున్నా, కానీ అమ్మ బాబోయ్, వాళ్ళకి ఏ మాత్రం ఆడియన్స్ మీద దయ ఉన్నా ఈ బొక్కుల ప్లాట్లని ఇంతగనం లాగరు. మొత్తం 7 ఎపిసోడ్లు, ఒక్కొక్కటి 40 to 50 minutes ఉంటది. అంటే మొత్తం 6.5 గంటలు, అంటే ఆల్మోస్ట్ మొత్తం 7 గంటలు. దీన్ని చూడలేక నరకం చూసా. ఇది నేను ఫస్ట్ గ్యాంగ్స్టర్ సిరీస్ అనుకున్నా, కానీ కంప్లీట్ అది కాదు. రిచ్ బిజినెస్ మ్యాన్స్ కంపెనీ, దాని మేనేజర్స్ మేనేజింగ్, ఆ కంపెనీకి వారసుడు ఈడే ఉండాలి, వాడే ఉండాలని, అంటే బిజినెస్ వారసత్వం చూసుకోవాలి, ఇలా వీడి చుట్టూ ఉంటది అనమాట. కంప్లీట్ గ్యాంగ్స్టర్ సిరీస్ అయితే కాదు. నా వరకు అయితే ఒక్కటే గ్యాంగ్స్టర్ ఇందులో, అతనే గీజున్. ప్లాట్ లైన్ ఏంటంటే ఇది రివెంజ్ సిరీస్. ఒక ఫార్మర్ గ్యాంగ్స్టర్ అయిన గీజున్ తన తమ్ముడిని ఎవడో చంపేస్తాడు. ఎందుకు చంపారు, దేనికి చంపారు అనేది అన్న రివెంజ్. ఇది ప్లాట్ లైన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లాట్ లైన్ అయినా, స్టోరీ బిల్డింగ్ అయినా, స్టోరీ రైటింగ్ అయినా ఎంత వీక్ ఉందంటే అసలు ఇంపాక్ట్ లేదు అందులో. తమ్ముని చంపేశారని అన్న రివెంజ్. ఇది కాదు ప్రాబ్లము, తమ్ముని చంపేశారు, ఎందుకు చంపారనేది రీజనే ఫుల్ సిల్లీగా అండ్ వీక్ గా ఉంది. తమ్ముడిని చంపేశారు, ఎలాగైనా అన్న రివెంజ్ తీర్చుకోవాలి వెంటనే అనేలా అయిపోయింది. అన్న ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి, తప్పకుండా తీర్చుకోవాలి. తమ్ముడికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఇలా ఒక స్ట్రాంగ్ పాయింట్ గానీ, స్ట్రాంగ్ రైటింగ్ గానీ, క్యూరియాసిటీ బిల్డ్ చేయలేదన్నమాట. తమ్ముడిని చంపేశారు, అన్న వెంటనే రివెంజ్. దీన్ని 7 ఎపిసోడ్లు ఎలా లాగారు అనేదే ఫిక్స్ అయ్యారు. లాగుడే పట్టుకున్నారు కానీ దానిలో మ్యాటర్ మిస్ అయ్యారు. అందులో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. ఎందుకు చంపారనేది ఫుల్ సిల్లీగా రాశారు. అసలు ఆ రైటింగ్ ఫుల్ ఇంట్రెస్టింగ్ గానే లేదు. ఇక క్యారెక్టర్ రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రతిదీ డమ్ క్యారెక్టర్. ఒక్క క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గానే లేదు. స్టార్టింగ్ లో కొంత ఈ క్యారెక్టర్ కొంత ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ అది మొదటికే మోసమైంది. ఎందుకంటే తమ్ముడు అతనే కాబట్టి. ఇక ఇవే బాలేనప్పుడు ఏముంటది సిరీస్ లో, డొల్లా అన్నమాట. ఒక మూవీ గానీ, సిరీస్ అయినా క్యారెక్టర్ రైటింగ్ గానీ, స్టోరీ రైటింగ్ గానీ ఇవే ఇంపార్టెంట్ కదా, కానీ ఇందులో ఏది లేదు. మీరేమైనా అనుకోండి, నాకైతే ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు సిరీస్. పిక్చర్ లాగ్ చేసి విసుగు పుట్టించారు. యాక్షన్ విషయానికి వస్తే కొన్ని చోట్ల బాగుంది, ఇంకొన్ని చోట్ల పర్లేదు, ఇంకా కొన్ని చోట్ల అస్సలు బాలేదు. మనదే బెటర్ అనిపించింది. ఇంకా యాక్షన్ అంటే హై ఇవ్వాలి, రియలిస్టిక్ గా ఉండాలి. హై ఇవ్వలేదు. రియలిస్టిక్ విషయానికి వస్తే కొన్ని చోట్ల ఓకే, గానీ ఇంకొన్ని చోట్ల ఓవర్ అనిపించింది. ఏదో హీరో కొట్టాలి, కొట్టించుకోవాలి అనేలా ఉందన్నమాట. మెయిన్ గా యాక్షన్ కొరియోగ్రఫీ పెద్దగా బాలేదు. కొన్ని చోట్ల పర్లేదు, గానీ కొన్ని చోట్ల అంత లేదన్నమాట. వీక్గా ఉంటదిగా, అది ఇచ్చిన హై కూడా ఇవ్వలేదు యాక్షన్ ఇందులో. లాగుడు అక్కర లేకున్నా, అవసరం లేకున్నా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎన్ని బాలేనప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా బాగుంటది అనుకున్నారు. ఇక మెయిన్ బీజిఎం, సౌండ్ డిజైన్ విషయానికి వస్తే అసలు సంబంధమే లేకుండా ఉంటది. సౌండ్ మిక్సింగ్ గానీ, సౌండ్ డిజైన్ గానీ, బీజిఎం గానీ. యాక్షన్ జరుగుతున్నప్పుడు మంచి హై ఇచ్చే బీజిఎం పెట్టగా అంతా ఏదేదో పెట్టారు. మొత్తానికి మెర్సీ ఫర్ నోన్ నాకైతే నచ్చలేదు. ఇక మీ ఇష్టం. మేము చూస్తామనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అడల్ట్ సెన్సెస్ లేవు, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా లేదు. సో మరి ఇది మెర్సీ ఫర్ నోన్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకేనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీటింగ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.